సార్ చూస్తే కనుక నిన్నటి నుంచి జరిగే ఘటనలు ఏదైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ కింద మనిషి రావడం అదంతా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారిని పర్మనెంట్గా రాజకీయాల నుంచి తొక్కేయాలనుకుంటున్నారా? ఇది ఏమైనా పొలిటికల్ స్ట్రాటజీ అంటారా సార్, జగన్ని బయటకు రానికన్నా ఉండడానికి ఇట్లాంటివి ఏమన్నా? ఇప్పుడు నేను ఎన్నోసార్లు చెప్పాను, ఆయన పేరు జగన్మోహన్ రెడ్డి, లాస్ట్ పేరు ఏంటి సార్? రెడ్డి. రెడ్డిని తిరగేయండి, డీరా అని అర్థం. అంటే దేనికైనా ఢీ కొట్టడానికి రెడీగా ఉంటాడని అర్థం. నువ్వు నన్ను ఎదిరిస్తాను అంటే నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను, అది రెడ్డి యొక్క ఎబ్రివేషన్. ఢీ కొట్టడానికి ఎప్పుడైతే అతను రెడీగా ఉంటాడో మీరు ఢీ కొట్టే ప్రయత్నమే చేయండి. రెండోది, అతన్ని మీరు తొక్కేద్దాం లేకపోతే ఆయన్ని ఎలాగైనా సరే ఒంటరివాణి చేద్దామంటే మీరు ఒక్కసారి వెనక్కి వెళ్తే మీ నాన్నగారిని అడగండి, చంద్రబాబు నాయుడు గారిని అనే గొప్ప వ్యక్తికి తెలుసు ఆయన ప్రస్థానమే ఒక్కడితో స్టార్ట్ అయింది. ఎవడో 10 మంది వస్తారు వాళ్ళతో నేను ముందుకు వెళ్ళిపోతున్నాను ఆయన ఏ రోజు అనుకోలేదు. గమ్యం తెలియని ప్రయాణంలో ఒక్కడితో మొదలై అది ఏ స్థాయికి వెళ్ళాడో ఆయనే తెలుసు. అంచేది ఏంటంటే అతను ఎవరో వచ్చేస్తారు, నా వెనకాతల సమూహాలు వస్తాయి, నాతో పాటు 10 మంది ఇబ్బంది పడతారు అన్న ఇబ్బంది పడి విజయసాయి రెడ్డి వెళ్ళిపోయినా ఆయన చెల్లించలేదు. అండ్ ముఖ్యంగా అతను ఇంతమంది వచ్చేస్తారు ఇలా వెళ్ళిపోతానన్న ప్రస్థానంకి లేదు. అతని యొక్క రాజకీయ దృక్పథమే నేను నా తదనంతరం తన తండ్రికి ఏ స్థానం ప్రజలు గుండెల్లో ఇచ్చారో అదే స్థానం వాళ్ళ నాన్న పక్కన ఫోటో నా ఫోటో ఉండాలన్న కాన్సెప్ట్తోనే పాలిటిక్స్ చేశాడు. అదొక ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ అనేది ఒక 5 ఏళ్ళు చేసి వెళ్ళిపోయాడు ఆయన. మీరు ఈ తెపేల ఛానల్లోనూ దిక్కుమాల పేపర్లను రాస్తున్న పకోడి న్యూస్లు నమ్మి అదేదో జరిగిపోయిందని ఒక అభూత కల్పనలో అందరూ ఉంటే మనం ఏం చేయలేం. మీకు సింపుల్ లాజిక్ చెప్తాను. నేను యాక్సిడెంట్ విషయమే గతనే చర్చిస్తున్నాం. మనం రైల్వే పట్టాల మీద సూసైడ్లు చేసుకుంటాం సార్. ఎలా ఉంటుంది మన పోస్చరు? ఇలా పట్టాల మీద అడ్డగా పడుకుంటాం, అవతల కాళ్ళు అవతల పట్టాకి తగిలినట్టు, యువతలేమో తల మొండం వేరేపేలా సూసైడ్లు ఉంటాయి. ఇప్పుడు ఇతని విషయం మనం గౌరవ ఎస్పీ గారు ఇచ్చిన ప్రెస్ మీట్ ఒకసారి చూద్దాం. ఈ తలకాయ అతనికి టైర్ కిందకి వెళ్ళింది అన్నది సెకండ్ నెరేటివ్. ఫస్ట్ నెరేషన్ గురించి చెప్తాం. అదే క్లారిటీ. ఈ క్లారిటీ కనుక మనం ఇస్తే ఇప్పుడు మీరు ఒకటి గమనించండి, అతను ఒక కాన్వాయ్లో ఒక వెహికల్ కానిది తగిలింది అన్నది ఫస్ట్ నెరేషన్. తర్వాత అది అవినాష్ది వెహికల్ 001 వెహికల్ AP28 ఏదో నెంబర్ చెప్పారు, టాటా సఫారీ. ఒకటి గమనించండి, అతనికి కాన్వాయ్ తగిలి దూరంగా పడ్డాడు, చెయ్యి ఇరిగిపోయింది, చెయ్యిలోంచి రక్తం వస్తుంది. ఆ తుప్పల్లో పడిన వాడిని బయటకు తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టారు. అతను బతికే ఉన్నాడు. కొంచెం కొన ప్రాణం ముందో లేదా ఇబ్బంది పడుతున్న దగ్గర అంబులెన్స్ వచ్చి అతను తీసుకెళ్ళింది. ఇది కళ్ళకు కట్టినట్టు నిజమైన వాస్తవం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్లో మొత్తం ఆ రోజు సత్తెనపల్లి వెళ్ళిన ఉదంతంలో 2 మరణాలే సంభవించాయి. మొదటి మరణం హాస్పిటల్కి తరలించిన తర్వాత, రెండో మరణం అక్కడ షట్టర్ దగ్గర అతను కూర్చుని కూలబడిపోయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అతన్ని ఆటోలో తరలించిన తర్వాత మరణం. ఇతనికి పార్టీ కార్యకర్త కింద ఓన్ చేసుకుని 10 లక్షల పార్టీ ఎక్స్గ్రేషియా ఇవ్వడం, ఇది జరిగింది. ఒక 5 రోజుల తర్వాత ఒక డిఫరెంట్ నెరేటివ్ని తీసుకొచ్చారు. ఆ నెరేటివ్ ఏంటి? నేను సండే మామూలుగానే ఒక ఒల్లంగన్ ఛానల్కి అసలు డిబేటే పెట్టరు, వీళ్ళు రెడీగా కలిపడిపోవడానికి ముందే ప్రీ కన్సీవ్డ్ మైండ్తో ఒక డిబేట్ స్టార్ట్ చేశారు. ఒక నెరేటివ్ ఎట్లా? జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కింద తలపెట్టి మీకు నేను ఆ వీడియో మీకు ఎస్టాబ్లిష్ చేస్తాను సార్. సాధారణంగా జగన్మోహన్ రెడ్డికి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఉంటుంది. బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ లేకపోతే టాప్ బటన్ నొక్కి, ఇది అర్థం అవ్వాలి ప్రజలకు కూడా, ఆ టాప్ మీద నిలబడి ఇలా దండం పెడతారు కదా, కాకుండా డోర్ తీసుకుని ఆ మధ్యలో నిలబడి ఇటుపక్క సెక్యూరిటీ వాళ్ళు నిలబడి ఉంటారు, ఇటుపక్క సెక్యూరిటీ వాళ్ళు నిలబడి ఉంటారు. సాధారణంగా నాకు తెలిసి ఆ బుల్లెట్ ప్రూఫ్ వాహనానికి 690 కేజీలు ఉంటుంది. ఓకే, 690 కేజీలు, ఇటుపక్క నలుగురు అటుపక్క నలుగురు బేర్ మీద నిలబడి ఉంటారు కదా ఆయనకి. సో ఈ అంత అక్యుములేటెడ్ వెయిట్తో అతని తల ఖచ్చితంగా నుజ్జు అయిపోవాలా అక్కర్లేదా? పైపచ్చు ఒక పచ్చలోడు ఛానల్ అయితే ఈ పక్క నుంచి ఇలా ఆపండి అంటున్నట్టుగా చెప్తున్నారు. ఇతను ఏదో మనం పెరుగులో పచ్చడి నచ్చుకున్నట్టు ఇలా అయితే రాడు కదా, లేదా ఇలా అయితే రాడు కదా. నాకు తెలిసి ఒక యాక్సిడెంట్ నెరేటివ్ చెప్తాను. మనం ఎదురుగుండా ఒక వ్యక్తిని ఢీ కొట్టినప్పుడు కార్ యాక్సిడెంట్లు చెప్తాను. అతను ఖచ్చితంగా దూరం పడ్డాడు, ఎదురుగుండా వస్తే స్ట్రైట్ యాక్సిడెంట్ చెప్తున్నాను. అందులో డ్రైవింగ్ తెలిసిన వాడు స్టీరింగ్ కిందన అంటే ఆయన డ్రైవర్ అని ఎవడనంటే అతను నాకు తెలిసి 2011 నుంచి అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డికి డ్రైవర్. మీకు డ్రైవింగ్ తెలుసు, రైట్ సైడ్ డ్రైవర్కి ఒక దేవుడితో సమానం. ఆ టైర్ కానీ అది కానీ ఎలా పరిరక్షించుకుంటాడు? రెండోది, ఎదురుకుండా ఢీ కొట్టిన తర్వాత అతను అలా దూరం పడ్డాడు. ఈ ఫాస్ట్ కంట్రోల్ లేక అతన్ని మించి బండి వెళ్ళిపోయి తొక్కుకుంటూ చచ్చిపోయాడు. ఇది ప్రాబబిలిటీస్, ఖచ్చితంగా జరిగితే ఇలా జరగాలి. కానీ ఒక 5 కిలోమీటర్ల స్పీడ్ కూడా లేకుండా కాన్వాయ్ ఇలాగ కొనుక్కుంటూ వెళ్తుంది దగ్గర ఇతను ఏ ప్రాతిపదిక మీద తల ఈ టైర్ కింద, అటుపక్క కాళ్ళు. రెండోది, ఆ వీడియోలో ఆ బాడీని బయటికి తీయాలి కదా, ఒకటి రక్షించాలి కదా. పోనీ మరణించిన తర్వాత బయటికి తీసే కార్యక్రమం ఉండాలి కదా. ఒకటో టైర్ ఎక్కి రెండో టైర్ ఎక్కి అయితేనే కదా ఆ ప్రాణం సంభవిస్తుంది. అతనికి కనీసం బొగ్గ మీద కూడా ఎక్కడ దెబ్బ లేదు. ఎందుకు చెప్తున్నానంటే సాధారణంగా అక్కడ చనిపోకపోవచ్చు, మాటకు చెప్తున్నా, లేదా చనిపోవచ్చు. ఒక ప్రాబిలిటీస్ అనుకుంటే
రోడ్డుతో రక్కుపోయినా ఈ బొగ్గ మీద దెబ్బ ఉండాలి, లేదా టైర్తో స్క్రబ్ అయినట్టు అయ్యి ఇక్కడ దెబ్బ ఉండాలి. ఇవేమైనా ఉన్నాయా? ఎక్కడ స్క్రాచెస్ కూడా లేవు. లేదు. మీకు మూడో పాయింట్, టైరు దాని మీద ప్రెషర్తో ఎక్కాలి. ఇప్పుడు రాయి పెట్టామనుకోండి, దానికి తల అంటే రాయే కదా, గట్టిగా ఒక రాయిలా ఉంటుంది అనుకుందాం. ఎక్కేటప్పుడు ఒక ప్రాసెస్ ఉంటుందా ఉంటుందా? మనం రాయి ఎక్కించాలని కూడా ఫస్ట్ గేర్ వేసి ఒక ప్రెషర్తో పైకి లేపాలగా, లేకపోతే ఆ ఫ్రిక్షన్ ఎక్కడైనా కనబడింది ఎవరికైనా? పైపచ్చి తల అటు ఇటు తిరుగుతుందా? పైపచ్చి గౌరవ ఎస్పీ గారు ఆయన హాస్పిటల్కి తరలించి చనిపోయిన దగ్గర ఆ రోజు బయటకు వచ్చిన వీడియోలో అతను ఆల్మోస్ట్ పడుకుని కాలు మీద కాలు వేసుకుని ఈ జబ్బకి దెబ్బ తగిలి రక్తం ఓడుతున్న మనిషి అతను. ఇంకెక్కడైనా దెబ్బలు కనబడ్డాయి. సో ఈ కంపారిజన్స్ ఒకసారి గమనించండి. రెండోది, దీనికి అంటే మీకు ఒక విషయం చెప్తాను. గౌరవ చంద్రబాబు నాయుడు గారి కాన్వాయ్లో కూడా ఒక ప్రాణం సంఘటన జరిగింది 13-14లో. పవన్ కళ్యాణ్ గారి అనంతపూర్ ట్రిప్లో కూడా ఒక ప్రాణ నష్టం జరిగింది. కాన్వాయిల్లో ప్రాణ నష్టానికి ఈ మీడియా ట్రైల్లో ఏకంగా ఆడ పచ్చలోడ పేపర్ అయితే యావజ్జీవ కారాగార శిక్షలు, ఉరి శిక్షలు దాకా వేసేసాడు పేపర్లో. మీకు ఇప్పుడు కొన్ని ఫోరెన్సిక్ చెప్తాను. ఫోరెన్సిక్ అంటే ఏదో పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కర్లేదు, మీకు ఒక మచ్చుతాను కూడా చెప్తాను. లాస్ట్ టైం పట్టాభి చెప్పుకున్నాడు కదా మీకు అధికార ప్రతినిధి, వీళ్ళు గోరంట్ల మాధవ్ గారి దరిద్రాన్ని ఒకసారి ఆడ ఏదో దేశంలో విదేశాల్లో ఉన్న ఫోరెన్సిక్తో ఇస్తే అది లాస్ట్కి ఆ ఫోరెన్సిక్ నిపుణులే మేము చేయలేదు ఇదని చెప్పారు. కానీ వీళ్ళు చేయించి బయటకు వదిలేరు ఒక రిపోర్ట్, ప్రాబబిలిటీస్ చెప్పారు. దాంట్లో ఆ ప్రాబబిలిటీస్ కోణంలో ఒక్కసారి ఆలోచించుకోగలిగితే హౌ ప్రాక్టికల్ ఇట్ ఈస్ ఫీజబుల్ అన్నది ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఇందులో వాళ్ళు 6 సబ్మిషన్స్ ఇచ్చారు. మొదటిది ఏంటంటే అబ్జర్వేషన్స్, 6 అబ్జర్వేషన్స్. టైర్ కాంటాక్ట్ మిస్సింగ్, నో విజిబుల్ టైర్ డిఫర్మేషన్ ఆర్ ప్రెషర్ ఎగెన్స్ట్ ద పర్సన్స్ హెడ్. రెండోది, ద టైర్ అపియర్స్ టు ఫ్లోట్ విత్ నో వెయిట్ డిస్ట్రిబ్యూషన్ ఆర్ ఫోర్స్. నేను దగ్గర చెప్పాను కదా, ఫోర్స్ ఫస్ట్ గేర్ వేసి ఇలా రొటేట్ అవుతున్నారు. అందులో రొటేషన్ ఒకటి చూపిస్తున్నారు, చూసారు లేదో? వీళ్ళు ఎక్కడ రోల్ అవ్వాలి, వీళ్ళు ఎక్కడానికి ఆ రొటేషన్ అవుతూ ఎక్కాలి. అది ఎక్కడ జరిగింది. రెండోది, బాడీ రియాక్షన్ ఈజ్ ఆబ్సెంట్. హెడ్ అండ్ కోలిజన్ లాగా అతను వెళ్ళి టైర్ కింద తల పెట్టడానికి వెళ్ళినట్టుగా ఉంది, ఆ బొమ్మ కనబడుతుంది తప్ప ఇంకేం లేదు. ద హెడ్ అండ్ బాడీ డు నాట్ షో ఎనీ సైన్ ఆఫ్ కంప్రెషన్, ఇంజురీ ఆర్ డిస్ప్లేస్మెంట్ బిట్వీన్ ఫ్రేమ్స్. ద హెడ్ పొజిషన్ ఈజ్ నియర్లీ ఐడెంటికల్ అక్రాస్ బోత్. థర్డ్ పాయింట్ చాలా వ్యాలిడ్ పాయింట్. అన్యాచురల్ ఫ్రేమ్ ట్రాన్సిషన్, ల్యాక్ ఆఫ్ మోషన్, బ్లర్ ఆర్ రియల్ వరల్డ్ చేంజ్ ఫ్రమ్ 1 second టు ద నెక్స్ట్. సజెస్ట్ స్టాటిక్ లేరింగ్ ఆన్ ఏఐ, లేరింగ్ ఆర్ ఏఐ, పప్పెట్ స్టైల్ యానిమేషన్ అన్నది అనిపిస్తుంది. ప్రాబబిలిటీస్. నాలుగోది చూస్తే షాడో అండ్ లైట్ ఇన్కన్సిస్టెన్సీ. దీనికి ఎలా చెప్పొచ్చు అంటే అక్కడ ఆ వీడియో ఫుటేజ్లో 2 పక్కల మనుషులు ఎవరు నిలబడలేదు దాని మీద వెహికల్. రెండోది, ఈ ఇన్సిడెంట్ జరుగుతుంటే ఒక అతను బోనెట్ మీదకి ఎక్కి ప్లకార్డ్ ప్రదర్శిస్తున్నాడు. అతను బోనెట్ ఎక్కుతున్నప్పుడు అతను బ్లాక్ షర్ట్ ఉంది, బోనెట్ మీద నిలబడి ఇచ్చేసినప్పుడు వైట్ షర్ట్ ఉంది. మీరు గమనించుకోండి కావాలంటే ఆ ఇన్సిడెంట్ని ఆద్యంతం గమనిస్తే. షాడోస్ అండర్ ద కార్ అండ్ పర్సన్ డు నాట్ అలైన్ న్యాచురల్లీ. లైటింగ్ ఆన్ ద ఫేస్ అండ్ బాడీ మిస్ మ్యాచెస్ విత్ టైర్ అండ్ రోడ్ కండిషన్స్. ఐదోది, విజువల్ ఎఫెక్ట్ ఆర్టిఫాక్ట్స్ నోటబుల్ పిక్సలేషన్ అండ్ బ్లెండింగ్ ఇష్యూస్ అరౌండ్ ద హ్యాండ్ అండ్ టైర్స్ ఆర్ కామన్ ఇన్ డీప్ ఫేక్ ఆర్ కాంపోజిటెడ్ ఏఐ జనరేటెడ్ సీన్స్. కంక్లూజన్ ఏమని ఇచ్చారంటే, బేస్డ్ ఆన్ దీస్ ఫైండింగ్స్ ద సీన్ ఇన్ క్వశ్చన్ అపియర్స్ ఆర్టిఫిషియల్లీ created or manipulated. The lack of realistic physics lighting and visual coherence supports the conclusion that the video is not authentic. The footage should be considered misleading and must not be treated as documentary evidence without further verification. ఇప్పుడు మీకు సే ఫర్ ఇన్స్టెంట్ ఎఫ్ఐఆర్లో కూడా గౌరవ ఎస్పీ గారు చెప్తూ కాన్వాయ్ కాని వెహికల్ తర్వాత అవినాష్ది అన్నది ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ద ఎస్టాబ్లిషింగ్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అన్నది సే ఫర్ ఇన్స్టెంట్ వీఆర్ క్రానికల్ ఆర్డర్లో వీఆర్ కలెక్టింగ్ లాట్ ఆఫ్. మీకు ఇంకోటి చెప్తా, ఇది మై ప్రిడిక్షన్ ఈజ్ నాట్ రాంగ్, మోస్ట్ ఆఫ్ ద ఛానల్స్ లైవ్ టెలికాస్ట్ ప్రజెంట్ చేసేది. సో ఇందులో ఏ వీడియో ఫుటేజ్ తీసుకున్నా ద ఒరిజినల్ ఎవిడెన్సెస్ విల్ కమ్ విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్. సో ఇక్కడ దీంట్లో వీళ్ళు ఒక అభాండాన్ని మోపినంత మాత్రాన, అండ్ ముఖ్యంగా డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతన్ని సాధారణంగా అదుపులోకి తీసుకుని మాట్లాడడం లేదంటే విచారించడం సర్వసాధారణ ప్రక్రియ. యాక్సిడెంటల్ కేసెస్లో ఇంటెన్షన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. ప్రధానంగా మొన్న దగ్గర పల్నాడులో మాచర్ల దగ్గర ఒక స్కార్పియోతో ఇంటెన్షనల్గా గుద్ది చంపించడం అన్నది మాలిఫైడ్ ఇంట్రెస్ట్. ఇక్కడ అన్ఇంటెన్షనల్ అండ్ యాక్సిడెంటల్ డెత్. ఎందుకంటే అన్ఇంటెన్షనల్ అని చెప్పడానికి ఏ పార్టీ అధినాయకుడైనా కార్యకర్తలు చంపుకోవడానికి పార్టీ ర్యాలీలు దిగరు.
రెండోది ఆ యాక్సిడెంట్ తర్వాత పార్టీ రెస్పాండ్ అయింది, ఏదైనా అతనికి ఎక్స్గ్రేషియా 10 లక్షలు ఇవ్వడం. సో అక్కడ ఏ ఇంట్రెస్ట్ ఎలా ఉంది, ఇట్ ఇస్ నాట్ ఏ దిస్ థింగ్. సో ఇవన్నీ ఏంటంటే అభాండాల మోపుతో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని సింగిల్ చేసి ఏదో చేద్దాం అనుకుంటే, అతని పేరే రెడ్డి, పేరుని తిరిగేసుకుంటే ఢీ కొట్టడానికి 24/7 రెడీగా ఉంటాడు. ప్రత్యక్ష రాజకీయాల్లో గెలిపోవటంలో అతీతం, ఎవరైనా గెలుస్తారో ఎవరైనా ఓడిపోతారు. కానీ ఓటమి తర్వాత కూడా ఆ ఓడిపోయిన వ్యక్తి మీద ఇంత వెంజంట పాలిటిక్స్ తీసుకోవడం, నేనైతే ఈ 78 సంవత్సరాల స్వాతంత్రంలో ఏ పార్టీలో బిహేవ్ చేయడం నేను చూడలేదు. అది కూడా మోర్ దాన్ 1 ఇయర్. ఇక్కడ గౌరవ హోమ్ మినిస్టర్ గారు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్తూ ఒక 6 నెలలు వాళ్ళ తోకలన్నీ కత్తిరించేస్తూ ఉంటే, సంవత్సరం దాటిన తర్వాత కూడా ఇంకా సేమ్ కంటిన్యూషన్ ఆఫ్ యాక్షన్ ఈస్ గోయింగ్ ఆన్ ఫర్ ఇయర్స్ టుగెదర్. ఈ వెంజంట పాలిటిక్స్లో ఒక వ్యక్తిని పూర్తిగా ఇండివిజువల్గా అతని వ్యక్తిత్వ హననం చేస్తూ, అతని మీద నెగిటివ్ అట్రిబ్యూట్ చేసి ఆ నెగిటివ్ని ప్రజల్లో చర్చనీయాంశం చేస్తూ, యాజ్ ఇఫ్ అది జరిగిపోయినట్టుగా ప్రజలకి పక్కదారి పట్టించడానికి వీళ్ళు ఒక బృహత్తర కార్యక్రమంలో ఉన్నారు. ప్రతిదీ అతని ప్రమాణ స్వీకారం దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం స్థాపించిన దగ్గర నుంచి చూస్తే, జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ప్రతిదీ తప్పును ప్రూవ్ చేసే ప్రాసెస్లో ఈ రోజుకి కూడా ఒక్కటి కూడా బహిర్గతం కాలేకపోతున్నారు. ముఖ్యంగా ఇది ఎప్పుడైతే యోగా డేకి 300 కోట్లు తగలబెట్టి అక్కడ చిన్నపిల్లలకి బాలల హక్కులకి ఇచ్చేసినప్పుడు నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ హ్యూమన్ చైల్డ్ వెల్ఫేర్ ఇది కనుక రెస్పాండ్ అయితే ఎలా ఉంటుందో దానికి డైవర్షన్ పాలిటిక్స్కి ఈ బ్రహ్మాండమైన కార్యక్రమం తీసుకొచ్చారు. తర్వాత అక్కడ మిస్మేనేజ్మెంట్ అండ్ ముఖ్యంగా పిల్లలు పడిన మానసిక సంఘర్షణని ఎక్కడ డిబేటబుల్ టాపిక్ కాకుండా వాడు జర్నలిస్టే కానడు తిరిగి సమాజాన్ని ప్రశ్నిస్తున్నాడు. నీకెందుకని అడుగుతున్నాడు, అసలు నువ్వు ఓడిపోయి మమ్మల్ని ప్రశ్నించడానికి అసలుకి నీ కెపాసిటీ నీ స్థాయి ఏంటి, మీకెందుకని అడుగుతున్నావా? ఏ కళ్ళు కనబట్టలేదా, కాకులు ఎత్తుకెళ్ళా? ఏ మన్యం నుంచి వచ్చిన ప్రజలు, మన్యం నుంచి వచ్చిన పిల్లలు చదువుకుంటే ట్రైబల్ స్టూడెంట్స్కి మీకేటి సంబంధం అడుగుతావా? ఇవన్నీ మనం అనవసరంగా ఏంటంటే ఊరుకుంటే ఉడత గుడ్లు పెట్టిందని ప్రతి ఒక్కడు ఓ జర్నలిస్ట్ ముసుగులో చేస్తున్న ఒక దాష్టికాలకి సంవత్సరాల తరబడి పెంచి పోషిస్తుంది ఈ వ్యవస్థ. వాళ్ళకి ఏంటంటే దే హావ్ టేకెన్ సిస్టమ్స్ యాజ్ గ్రాంటెడ్. తిరుపతిలో భక్తులు నిరసన తెలియజేయకూడదట, కానీ ఏర్పాట్లు మాటలు చేయడు. దాని మీద మాట్లాడే దమ్ము లేదు. ఊడిగాలు చేసే వాళ్ళకి భయం ఉంటుంది, ఊడిగాలు చేయని వాళ్ళకి ఎవరికి భయం ఉంటుంది? వ్యవస్థలో జరుగుతున్న విషయాల్ని వేలెత్తి చూపించేది జర్నలిజం. నువ్వు జర్నలిస్టే కాదు, నువ్వు దాని చేత నీకు దమ్ము ధైర్యం ఉండదు వేలెత్తి చూపించడానికి. నువ్వు ఎంతసేపు అంతులేని కాదు జయప్రదలుగా హలో లక్ష్మణ్ ఒక మీద పడి ఆడడానికే మీ కార్యక్రమాలు ఉన్నాయి. ఎన్నాళ్ళు ఏడుస్తారు. ఆ సినిమాలోనే ఏడ్చి లాస్ట్కి మళ్ళీ డబ్బా కట్టుకుని డ్యూటీకి పోతాడు. అలాగే డ్యూటీకి మీద ఉన్నాడు ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి అన్నాడు, డ్యూటీ అతి దగ్గరలో వస్తుంది, గాబరా పడకండి. ఇవన్నీ తాత్కాలికంగానే. మీ ఏడుపులు పెడపబ్బులతోనూ మీ ఉడతూపులకి భయపడివాడు ఎవడు ఉండడు. మహా అయితే జైలు వేసి కొడతారు, లేకపోతే మనుషులు పెట్టి కొడతారు. ఎంతకన్నా ఎవడు భయపడరు దీనికి. సరే, ఈ అంశంలో కనుక ఎక్కడైతే ఫస్ట్ మనకి ఈ వీడియో రిలీజ్ అయిందో, శ్రీకృష్ణదేవరాయలు ఏదైనా ఎంపీ ఉన్నారో అతను ఫస్ట్ వీడియో రిలీజ్ చేసి దాని కాన్సెప్ట్ అంతా రాశారు, ఇట్లా జరిగింది అన్ఫార్చునేట్ థింగ్ అని. దాని తర్వాత కింద చూస్తే కనుక ఇది ఆర్టిఫిషియల్ వీడియో అనుకుంటా అని కూడా దాన్ని ఖండించారు. దాన్ని ఖండించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది సార్ అప్పటికే వితిన్ లెస్ దెన్ 2-3 అవర్స్ టైం? నేను ఒకటే చెప్తా సార్, ఒకటి ఎవరికైనా నేకెడ్ అయితే చూడగానే ఫస్ట్ అనిపిస్తుంది. బట్ ఈ ఇంటెన్షన్ అన్నది క్లియర్గా ఉందనుకోండి, ఇంటెన్షన్స్ ఏమన్నా స్ట్రైట్ చేయడం చాలా ఈజీ. ఇంటెన్షన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రాంగ్ విత్ మాలిఫైడ్ ఇంట్రెస్ట్ అనుకోండి, అప్పుడు యూ కెన్ నెవర్ కరెక్ట్. అందుకని ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్లో రీసెంట్ పాస్ట్లో అతను వీడియో కనుక చూస్తే దెబ్బ ఏ చేతికి తగిలింది, అతను ఎలా ఉన్నాడు, అతని స్థితి ఏంటో చూసాం మనందరం. కానీ అతన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి కారు కింద పడుకోబెట్టి చంపించినంత ఉదంతాన్ని ఒక నెగిటివ్ను పోర్ట్రేట్ చేస్తుంటే అది నెగిటివ్ అవునా కాదా అన్నది చెప్పాలి. ఇదే మన బాధ్యత. ఈవెన్ ఫోరెన్సిక్ నిపుణులైనా ఈ కోణంలో ఖచ్చితంగా వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసిన తర్వాత దాని నెరేషన్ ఎలా ఉంటుంది, ప్రాబిలిటీస్ కదా చెప్పేది. అంతకని నీకేం లేదు సార్. చూస్తే మోడీ గారు ఇప్పటికి 2-3 సార్లు వచ్చారు సార్ ఏపీకి. ఈ కూటమి ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద కానీ ఎక్కడ ఏమీ ఆరోపణలు చేయడం ఏం చేయలేదు సార్. ఏంటి సార్ వాళ్ళిద్దరికి రిలేషన్ ఇంకా బాగుందంటారా? ఎట్లా, వాట్ ఇస్ ద రిలేషన్, అంటే వాళ్ళిద్దరు ఎట్లా ఉన్నారు? ఇప్పుడు రీసెంట్ పాస్ట్లో మీ ప్రజా చైతన్యం అన్నది ఒక చిన్న అన్సర్టనిటీ ఉంది. ముందుకెళ్ళి వెనక్కి రావడం, వెనక్కి ముందుకు రావడం. మీ రిలేషన్ నాలెడ్జ్ స్ట్రెయిన్ అయిందా? కాలేదు. జగన్మోహన్ రెడ్డి అనే ప్రభుత్వం ఈసారి లేదు. అతని ప్రభుత్వం ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిలో జాయిన్ అవ్వమన్న దానికి అతను వ్యతిరేకించాడు. దట్ ఈస్ హిజ్ ఇండివిజువల్ కాల్ అండ్ పర్సనల్ కాల్. కానీ ఆ కాల్ తీసుకున్నప్పుడు ద వే హీ హెస్ కన్సర్న్డ్, ఆ కన్సర్న్ ఏ విధంగా చూపించాడో, అతను ఏ విధంగా మాట్లాడాడు అన్నది చాలా ఇంపార్టెంట్. ఇలా ధర్మ పోరాట దీక్ష చేసే నేపథ్యంలో నువ్వెంత, నీ కుటుంబం ఎంత, ఈ స్థాయిలో ఎంత, అవేమీ మాట్లాడలే కదా అతను.
ఓటమిని కూడా చిరుమందహాసంతోనే స్వీకరించాడు, అతని పని అతను చేసుకుంటున్నాడు. ఇందులో నరేంద్ర మోడీ ఎట్టి పరిస్థితుల్లో ఆ విధంగా ఆక్షేపించడానికి ఆపాదించడానికి ఎక్కడైనా అవకాశం ఉంది ఆయనకి. అంచేత ఆ సిచ్యువేషన్లో ఆయన ఈయన విషయంలో అనవసరంగా ఏమీ మాట్లాడట్లేదు, వీళ్ళు కూడా అదే వైస్ వర్సా పాటిస్తున్నారు. సో దీంట్లో మనం చూడవలసింది ఏంటంటే ఎన్డీఏ కూటమిలో ఆ సన్నిధానంలో సేద తీరడానికి తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ గారి పార్టీకి, జనసేన పార్టీకి చాలా 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 కన్సర్న్ ఉంది. ఆ కన్సర్న్ జగన్మోహన్ రెడ్డికి లేదు. అంచేత వాళ్ళకి ఎవరు అవసరమో వాళ్ళతోనే పనిచేసుకునే కార్యక్రమానికి తెరలేపినప్పుడు జగన్మోహన్ రెడ్డి అవసరం లేదనుకున్నారు. ఎందుకు ఇవాళ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మాలి, అండ్ అక్కడ విశాఖ రైల్వే జోన్ రూపాయి ఆదాయం లేనిది ఇవ్వాలి, పోలవరం మేము కట్టినా కట్టపోయినా అడిగినోడు ఉండకూడదు. ఇదే జగన్మోహన్ రెడ్డి, అదే నరేంద్ర మోడీ 3 సార్లు వస్తే ఒకసారి ప్రజల మధ్యలో సభ పెట్టి ఏడు సంగీతాన్ని అడుగుతుంది. అది వీళ్ళతో కాదు కదా, వీళ్ళతో ఓన్లీ జయం జయం చంద్ర అన్న పాట భజనే ఉంటుంది. నరేంద్ర మోడీ నువ్వు విశ్వగురువు, నిన్ను మించినోడు లేడు, నీ ఆచ్ఛేదంలో మేము బతుకుతున్నాం, ఇవాళ మీరు ప్రపంచ స్థాయిలో పటాల్లో భారతదేశాన్ని నిలబెట్టి ఇవన్నీ ఇప్పుడు మాట్లాడేస్తూ ఉంటారు అనుగుణంగా. అప్పుడు 5 సంవత్సరాల క్రితం ఆయన ప్రధానమంత్రి, ఇప్పుడు ఆయనే ప్రధానమంత్రి. వీళ్ళలో మార్పు ఉందా, ఆయనలో మార్పు ఉందా? ఆయనలో మార్పు లేదన్న దానికి జగన్మోహన్ రెడ్డి నిజంగా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వాళ్ళకి సపోర్ట్ చేయకుండా ఓడిపోయిన వెంటనే ఆయన మాట్లాడిన మాటలు ఇవాళ ఇదే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ఇదే నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమిలో లేకపోయినా ఈయన ఒక మాట మాట్లాడట్లేదు. సో ఎవరి మీద ఎలాంటి ఒపీనియన్ ఉందో సమాజం, ప్రజలు గమనిస్తున్నారు. రెండోది, అంత పేక మీదకి తెచ్చుకొని ఒకరినొకరు అనుకునే అంత దుర్భాషలు ఆడుకునే స్థాయి రాజకీయాలు జగన్మోహన్కి అనవసరం అనుకుంటాడు, అది చేయడు. మనిషిని దూషించేది కన్నా మనుషులతో కన్సర్న్తో పనిచేయించుకోవడం చాలా సులువు అనుకుంటాడు అతను. దట్స్ వాట్ హి సక్సీడెడ్. నిన్న చూస్తే కనుక అక్కడ ఏదైతే వైజాగ్లో యోగా జరిగిందో చూస్తే నారా లోకేష్కి బాగా మైలేజ్ ఇచ్చినట్టుండి పవన్ కళ్యాణ్కి తక్కువ మైలేజ్ వచ్చినట్టు అనిపిస్తూ ఉంది కదా సార్. ఆయన ముందున్నాడు, ఈయన వెనకాల ఉన్నాడు, అది ఏంటిది? అంటే బీజేపీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది లోకేష్కి ఒక అడుగు ముందేయడానికి, ఒక పదవి పెంచడానికి అన్నట్టు టాక్ కదా సార్. నేను ఉద్ధవ్ థాక్రేని కూడా ఇలాగే చాలా ఊహించుకున్నాను. తర్వాత ఏమైందో నేను చూసాను ఇవన్నీ. సార్ ఒకటి చెప్తా, పవన్ కళ్యాణ్ని దొడ్లో అవన్ కట్టినట్టు కట్టేశారు. మీకు మళ్ళీ చెప్తున్నాను, ఇలా పుతిలి ఆట ఆడుతున్నారు. ఒకటి చంద్రబాబు గారు, ఒకటి పురంధేశ్వరి, ఒకటేమో నారా లోకేష్, ఒకటేమో పవన్ కళ్యాణ్, ఐదోది నరేంద్ర మోడీ వీటో పవర్తో ఆడిస్తున్నాడు. వీళ్ళు ఎవడి తాడు కదిపితే వాళ్ళే మాట్లాడుతున్నారు, వాళ్ళే ఆడుతున్నారు. పవన్ కళ్యాణ్ సీట్ ఎప్పుడూ తిరిగిపోయి వెనకాల బీజేపీ వెనకాలే ఉంది. వీళ్ళు తమిళనాడు వెళ్ళి తెలుగు ఓట్లు ఏమున్నాయి అక్కడ దండుకుండ్రా, ఢిల్లీ వెళ్ళి అక్కడ తెలుగు ఓట్లు ఏమున్నాయి దండుకుండ్రా, మహారాష్ట్ర వెళ్ళి తెలుగు ఓట్లు ఏమున్నాయి దండుకుండ్రా, అదే టాస్క్ ఉంది. ఎందుకంటే నీతి ఏం కాదన్న విషయం వాళ్ళకి బాగా తెలుసు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి కానీ పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ కానీ తెలుగుదేశం దిక్కు. తెలుగుదేశం లేకపోతే వాళ్ళు అక్కడికి కూడా ముందుకెళ్ళారు. అన్నప్రసన్న రోజునే ఏదైతే ఉగ్గుపాలు పోస్తారో అవే ఉగ్గుపాలు తాగి ఈ రోజుకి కూడా ఉన్నారు. తెలుగుదేశంతో ప్రస్థానం స్టార్ట్ అయితే బీజేపీ పార్టీకి ఈ రోజుకి కూడా ఉగ్గుపాలు తాగే స్థితిలోనే ఉంది. ఈయనకి ఉగ్గుపాలు పడతామన్నా సరే తల్లిపాలు తాగే పరిస్థితిలోనే పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు. ఎందుకంటే అతనికి స్వతంత్ర ప్రతిపత్తి లేదు. కొంగు పట్టుకున్న అమ్మసాటి వెనకాల పిల్లలు ఎలా తిరుగుతారో అలాగే ఒక పార్టీ ఆచరణతోనే ఆ పార్టీకి గతి అన్నది ప్రూవ్ చేసుకున్నాడు మొన్న 21 స్థానాలు గెలిచి. సో దానివల్ల ఏమవుతుంది, వాళ్ళకి ఇండివిజువల్ ఎబిలిటీ, క్యాపబిలిటీ, కాంపిటెన్సీ అనేది రీడ్ చేసి ఎంత ఇది కాదు అన్నప్పుడు తమిళనాడు ఈ టాస్క్ ఇస్తున్నాను వెళ్ళి అక్కడ పని చేసుకో. ఎక్కడ సార్ అంటే ఏం ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే పంచాయతీరాజ్ శాఖ మంత్రి అంటే కేంద్ర ప్రభుత్వం మీద బోల్డ్ అంత ప్రెషర్ పెట్టి బోల్డ్ అంత ఇది తీసుకుని రావాలి, డబ్బులు ఇవ్వాలి. నేను ఈసారి స్ట్రాటజికల్ గతంలో పంచాయతీరాజ్ శాఖలో ఈ పటాపట అవార్డులు, రివార్డులు, 4 పడుగులు పెట్టిన లోకేష్ గారు గమనిస్తే ఆయన పక్క తీసి ఈయనకి పెట్టారు. కానీ డైరెక్టర్గా లాస్ట్ టైం చెప్పినట్టు విద్యాశాఖ మంత్రికి హోంశాఖ మంత్రి అపాయింట్మెంట్ ఇస్తాడు. ఇదే పంచాయతీరాజ్ శాఖ మంత్రికి ఢిల్లీ ప్రయాణాలు ఉండవు, పక్క రాష్ట్రాల్లో ఎన్నికలు ఉంటే వీళ్ళు క్యాంపెయిన్లు చేసుకుని రమ్మంటున్నారు. ఎందుకు వెళ్తే శాఖ పరంగా 10 రూపాయలు డబ్బులు తీసుకురావాలి. ఎందుకంటే ఇక్కడ దుమ్మెత్తి పోసేస్తారు కదా. పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళాడు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఏమయ్యాయి ఇవన్నీ మాట్లాడతారు కదా. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ల ప్రకారం ఇక్కడ జరుగుతున్నవన్నీ ఆయనకి తెలుసు, తీసుకుని రావాలి కదా డబ్బులు. ఎందుకు తేట్లేదని అడుగుతారు కాబట్టి ఎలక్షన్ క్యాంపెయిన్లు తిప్పుతున్నారు. సినిమా యాక్టర్ కాబట్టి నాకు వేషధారణ బాగుంటుంది కాబట్టి సనాతన ధర్మం వేషం వేసి 4 రోజులు అడవుడి చేశారు. ఇదే సనాతన ధర్మం 4 రోజులు అడవుడు నిజమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సింహాచలంలో ఘటనకి సనాతన ధర్మ పరిరక్షకుడిగా పరిగెట్టాలి. మెట్లు కొడుతారో లేదా అక్కడ తలనీళ్ళు అర్పిస్తారో లేదంటే ఏం చేస్తారో అవి చెయ్యాలి. చేశారా? ఆయన వాహనం పేరే వారాహి అని పెట్టుకుని మొత్తం ఎలక్షన్ క్యాంపెయినింగ్ అంతా చేశాడు. అదే తిరుపతిలో వారాహి అమ్మవారి టెంపులే కూలగొడితే పల్లెత్తు మాట మాట్లాడలే, సనాతన ధర్మ పరిరక్షకుడిగా పర్యవేక్షణ కూడా చేయలే, కనీసం వెళ్ళి కలలే. చూడండి పార్థసారథి గారు మొన్న ఒక ఎస్సీ సర్పంచ్ని స్టేజ్ ఎక్కనే కూడా కింద కూడా మాట్లాడు, ఈయన గతం వహిస్తున్నారంటే ఇది బీజేపీ ఒరిజినల్ అడాప్టబిలిటీ. ఇది తనకి ఉంది అని దానికి ప్రూవ్ చేయడానికి పేటాపురంలో నగర బహిష్కరణలు వెలివేసేస్తుంటే కూడా ఈయన అక్కడికి వెళ్ళలే, కనీసం ఈ రోజుకి ప్రతిస్పందించలే. అంటే టాస్క్ విచ్ వాస్ గివెన్ బై బీజేపీ నరేంద్ర మోడీ గారు ఆ కదలిక తోలుబొమ్మలు అట్లా ఈ తాడు ఇలా కదిలితే అలాగే కదులుతుంది. ఎల్లు తమిళనాడు ఎల్లు తెలుగు ఓట్లు దండుకో వెళ్తాడు. పవన్ కళ్యాణ్ గారు మధురై పర్యటన
తమిళనాడు పర్యటన. ఇది జాతీయ పార్టీ కూడా కాదు, ప్రాంతీయ పార్టీ అంతకన్నా కాదు. ప్రాంతీయ పార్టీకి ఉప పార్టీ, అదే జనసేన పార్టీ. ఎందుకు చెప్తున్నానంటే న్యాయంగా ప్రాంతీయ పార్టీ అంటేనే స్టేట్లో ఉన్న 3 మూలలో 4 మూలకి పరిమితం అవుతుంది. వీళ్ళ స్థాయి ఇదే అనుకుంటాం ఇక్కడ జాతీయ పార్టీల ముందు. ఇక్కడ మన ప్రాంతాలు ఏంటి? రాయలసీమ, ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలు. ఇందులో ఉభయ గోదావరి జిల్లాల్లో కాస్త ఒక వంతు 3 వంతుల దగ్గర ఈ 2 ప్రాంతాల్లో ఏదో ఉత్తరాంధ్ర ఇందులో రాయలసీమలో ప్రజెన్సే లేదు. ఇతను ప్రాంతీయ పార్టీగా ఉప ప్రాంతానికి సంబంధించిన ప్రాంత పార్టీగా ఆవిష్కరించబడినాడు. అంటే బీజేపీ వాళ్ళు వీళ్ళని ఎంతకంటే ఆల్రెడీ చేస్తారు. అందుకనే ఇచ్చిన టాస్క్ ప్రకారం నీతో ఇక్కడ ఉద్ధరించి ఊళ్ళేది ఒరిగేది కూడా ఏమీ కనబట్లే. విధాన పరంగాను కార్యాచరణ పరంగా 4 ఓట్లకి క్యాంపెయినింగ్కి వాడుకుంటాం. ఢిల్లీ ఎలక్షన్ వాడారు, మహారాష్ట్ర వాడారు, ఇప్పుడు తమిళనాడు వాడతారు, అంతే. సార్ ఇప్పుడు నిన్న చూస్తే కనుక 2 కార్లు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర నుంచి వెళ్తూ ఓ తాటికాయ ఇసిరేసి వెళ్ళింది గేట్ మీదకి. అది ఎట్లా చూడాలి సార్? ఇప్పుడు ఈ తెప్పలసాలలో వెళ్తే రేపు పొద్దున్న చెప్పి కథ ఏంటంటే తాటికాయలు జగన్మోహన్ రెడ్డికి ఇంటికి వెళ్తుంటే క్యారీ బ్యాగ్ తెగిపోయి ఆయన ఇంటి ముందు పడిపోయి దాన్ని తాటికాయలు దాడి అంటున్నారని ఓ పెట్టకథ రెడీగా ఉంటుంది. అలా బ్రహ్మానందంగా రెడీగా ఉంటాడు వాళ్ళ స్క్రిప్ట్ రాసి ఇవ్వడానికి గంగధర రాంబాబులో. కానీ వాస్తవానికి అతని మీద కంటిన్యూస్గా దాడులు జరుగుతూనే ఉన్నాయి కోడికత్తి దగ్గర నుంచి. అంటే ఇవన్నీ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ అంటారా సార్? అవన్నీ ల్యాబ్స్ కాదండి. గౌరవ హైకోర్టు ఆల్రెడీ ఒక కేటగరీషన్ ఇచ్చింది. ఈ Z+ కేటగిరీ ఉండి కూడా ఏ విధమైన భద్రత కల్పించబడుతుందో, ఏ విధంగా తనకి ప్రొటెక్షన్ ఇచ్చి వెళ్తున్నారు, రోప్ పార్టీలు ఎక్కడ ఉన్నాయి, ఇలాంటివన్నీ మనం చర్చిస్తూనే ఉన్నాం. ఇప్పుడు నాకు తెలిసి గతంలో చంద్రబాబు గారి ఇంటి మీద జోగి రమేష్ దాడి చేసినప్పుడు బిల్డప్లు ఇచ్చారు. తర్వాత NSG కమాండర్స్ వచ్చి సెక్యూరిటీ కూడా పెంచారు ఆయనకి. అట్లా ఇక్కడ స్టేట్ ఎక్స్పెక్ట్ చేయడం జీరో. నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు ప్రజెంట్ ఉన్న సినారియోలో. సో డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ఒక ఇన్వాల్వ్మెంటు, రేపు హైకోర్టు ఇచ్చే బ్రహ్మాండమైన తీర్పు ఈ నేపథ్యంలో ఇఫ్ మై ప్రెడిక్షన్ ఈజ్ నాట్ రాంగ్, అతి దగ్గరలో జగన్మోహన్ రెడ్డి గారికి NSG కమాండర్స్ వస్తారు. ఓకే. ఇప్పుడు ఆ ప్రొటెక్షన్ వస్తే కొన్ని ప్రోటోకాల్స్ డిఫరెంట్గా ఉంటాయి. 15 days ప్రయర్ నోటీస్ ఇవ్వండి, ఎక్కడికి వెళ్ళలేరు. ప్రయర్ నోటీస్ ఇచ్చిన తర్వాత వాట్ సార్ట్ ఆఫ్ ప్రికాషన్స్ హ్యావ్ బీన్ టేకెన్. సో అంచేత ఇట్స్ హై టైమ్ ఫర్ జగన్మోహన్ రెడ్డి రాదర్ దన్ బ్యాంకింగ్ అండ్ స్టేట్ పోలీస్ అండ్ Z+ ఆఫ్ స్టేట్ కేటగిరీ కాకుండా NSG కమాండర్స్ ప్రొటెక్షన్లోకి వెళ్ళడం మాత్రం అతి దగ్గరలో జరగబోతుందని మై ప్రెడిక్షన్. సార్, ఒక మాజీ ఇంటెలిజెన్స్ IPS ఆఫీసరు జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి రాష్ట్రానికి చాలా డేంజరు, హీజ్ అ మాన్స్టర్, ఇట్లాంటి వాడు ఉండకూడదు అని చెప్పి ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూలో చెప్తా ఉన్నాడు. అంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మాన్స్టర్ కింద కన్సిడర్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది సార్? అంటే వాళ్ళకి మాన్స్టర్ అనిపిస్తున్నారా, ప్రజలకైతే మాన్స్టర్ లాగా అనిపించలేదు కదా? ఇప్పుడు కొంతమందికి ఏంటంటే దుర్భేద్యం కానివని కొన్ని ఉంటాయి, వాళ్ళతో కానివి అవతల వాళ్ళకి ఆపాదించి మాట్లాడుతూ ఉంటారు. రెండోది ఏంటంటే ఇప్పుడు మీరు ఒక మంచి పర్సనాలిటీ, ఇంత హట్టకట్ట మనిషి, మిమ్మల్ని నేను చూసి విధానంలో ఉంటుంది. యువర్ మై ఫ్రెండ్ ఆర్ యువర్ మై డిబేటింగ్ నాతో కండక్ట్ చేసి ఇంతవరకు పరిమితం చేసుకోవాలి. కానీ ఒక పెద్ద మాన్స్టర్లా ఉంటాడు, అతను కొడితే నేను చచ్చిపోతాను, దీస్ ఆర్ ఆల్ అన్నెసరీ నెరేటివ్స్ అంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి మీద మీకు భయం ఉండొచ్చు, లేకపోతే అతని యొక్క దృక్పథాన్ని అడ్డుకొట్ట వేయడానికి రాజకీయ చతురత, రాజకీయ వ్యూహాలు మీరు ప్రదర్శించవచ్చు. దట్స్ యువర్ కాల్. బట్ ఎండ్ ఆఫ్ ద డే మీరు చెప్తున్న నెగిటివ్ నెరేషన్స్లో అతను 5 years గుడ్ గవర్నెన్స్ అన్న కాన్సెప్ట్లో ఎక్కడా సామాన్య ప్రజలకు కానీ ఎవరికైనా ఒక విఘాతం కల్పించిన ఉదంతం ఒకటి చెప్పండి. కానీ ఆపాదించడం చాలా సులువైపోయింది ప్రతిదానికి. ప్రతిదీ దోచేశాడు, అమరావతి ఏమీ కట్టలేదు, తర్వాత 3 రాజధానులు అనడానికి. అరే మీరే చెప్తారు పక్కన, ఏం అమరావతి ఖాళీగానే ఉంది కదా ల్యాండ్, 4 తివాసీలు పరిచి అమరావతిలో ఎందుకు మీరు డే చేయలేదు? వై యూఆర్ ఆప్టెడ్ వైజాగ్? బికాజ్ యూ వాంట్ టు షో యువర్ బ్రాండ్. అట్లా 300 కోట్లు ఖర్చు పెట్టారు, కళ్ళ మంది 480 కోట్లు ఖర్చు పెట్టి కలకల్లాడుతున్న బిల్డింగ్ కట్టాడు ఆయన. రేపొద్దున గవర్నర్ వచ్చినా, రేపొద్దున రాష్ట్రపతి వచ్చినా ధైర్యంగా మాకు ఆ పాత సర్క్యూట్ హౌస్లో ఉండక్కర్లేకుండా. దిస్ ఈజ్ కాల్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. రెవెన్యూ సృష్టిస్తామని చెప్పి రెవెన్యూ తగలాడుతుంటే ఇవన్నీ మీరు గమనించకుండా ఆయన్ని ఆపాదించుకుని మాట్లాడుతూ ఏబి వెంకటేశ్వర రిటైర్ అయిన తర్వాత కాలుగాలిన పిల్లలాగా తీరు కూర్చొని తారలాడిందని ఇటువంటి తిరుగుతూ ఆయన ఏదో చెప్పుకుంటున్నారు. ఆయన కలిశారు, జగన్మోహన్ రెడ్డి గురించి బిల్డప్లు ఇచ్చుకుంటున్నారు. నెగిటివ్ బిల్డప్లా, పాజిటివ్ బిల్డప్లా? అంటే ప్రజలకి ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం 5 సంవత్సరాల పాటు అధికారం ఇచ్చారంటే అది తెలిసే ఇస్తారు. దాన్ని మీరు ఓటంతో తెలిసిపోయిన తర్వాత దానికి టిట్ ఫర్ టాట్ కింద 11 ఇచ్చారంటే 14 సంవత్సరాలు పరిపాలించిన మీరు చంద్రబాబు నాయుడు గారికి 23 పరిమితం చేసి ఇంట్లో కూర్చోబెట్టారు. ఆ మాటకు వస్తే ఆయన గురించి తెలిసి ఇచ్చారా, తెలియక ఇచ్చారు? ఈసారి తెలిసి మరీ ఇచ్చారు కదా. సో కానీ ఈ గెలుపోటములతో ముడిపెట్టి ఒక రాజకీయ నాయకుడి యొక్క ఔన్నత్యాన్ని, రాజకీయ నాయకుడి యొక్క నేపథ్యాన్ని, రాజకీయ నాయకుడి యొక్క దృక్పథాన్ని ఒక యాడ్ స్టిక్తో మెజర్ చేయడానికి ఎవరు మీరంతా? అసలు ఏమవుతుంది అసలుకి? రిటైర్డ్ బ్యాచ్లు అందరినీ కూర్చోబెట్టి మీరు ఏమైనా మాకు ప్రవచనాలు చెప్పడానికి ఏమైనా ప్రజలకి ఏమైనా ఒక కార్యక్రమం పెట్టుకున్నారా? అంటే జేడీ లక్ష్మీనారాయణ చూస్తున్నాను, జయప్రకాష్ నారాయణ గారిని, ఈయన
ఐవేర్ కృష్ణారావు గారు వీళ్ళందరినీ నేను చూస్తున్నాను. ఉన్నప్పుడు ఏం చేశారు పోయి చెప్పండి అంటే, మీ స్థాయిలో వివేకానంద మర్డర్ని సిట్ ఆఫీసర్కి ఇలా పట్టుకుని పిలకలట్టుకుని 2 పీకి తీసుకురావాలి ఒక్కొక్కరిని. ఒక నెరేటివ్ ప్రకారం మీరు వెళ్ళారు. ఇక్కడికి వస్తే ఈ ఐవేర్ కృష్ణారావు కానీ మాకు ఈయన కానీ ఎవరు జయప్రకాష్ గారు డీసెంట్ నోట్ ఏమైనా జీవితంలో రాశారా పోయి అంటే డీసెంట్ నోటే రాయలేదట. కానీ అందరూ మాత్రం ప్రపంచ ధరపడిపోవడం పొలిటికల్ కంపల్షన్స్ ఉంటాయి, ఇవి ఉంటాయి అన్నీ చెప్పారు. మానవుడు రామారావు గారి దగ్గర పనిచేశాను, ₹1 ఖర్చు పెట్టినవాడు ఎక్స్చెక్కర్ నుంచి అనవసరంగా ఖర్చులు అని చెప్పిన అంత దగ్గర కూడా ఎక్కడైనా ఒక డిసెంట్ నోట్ ఉందో చెప్పు, అంత ఫ్రీడమ్ ఇచ్చాడు ఆయన. చిచ్చ ఉండబట్ట ఇవన్నీ మనం వినాలి. సాల్వాలు కప్పుపోతారు, గరుడు పణాలు చెప్పిపోతారు, అందరూ కూర్చొని చెప్పేస్తారు 70,000 కోట్ల పైసలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగిపోయింది, డబ్బులు రావాలని. తదనంతరం ఈ 10 ఏళ్ళు బట్టి బీజేపీ ప్రభుత్వం ఏడిసింది కదా మన నెత్తికి. హే, నువ్వు నా కులప్రాతిపదిక ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఆ శనిదానంలో ఉన్నాను బాబు, పిల్లలందరూ ఇటు పక్క వచ్చిన కోడి పిల్లలని నేను, మన క్షేత్రం, మన పరిపాలన మనం. అరే అందులో జగన్మోహన్ రెడ్డి మీకు నచ్చట్లేదంటే ఎందుకు నచ్చలేదు? అది ఎందుకు నచ్చుతారు? మాకు రాష్ట్ర ప్రయోజనాలు అడుగుతారు, చంద్రబాబు నాయుడు గారితోనే అవ్వాలి. పోనీ తెస్తారంటే తేరు, కానీ కాలక్షేపం మాత్రం చేయదు. తెస్తేనే అని చెప్పే నేపథ్యం మళ్ళీ లేదంటే ఉంది. ఏది ముప్పు మండలాలు కలిపితే కానీ ప్రమాణ స్వీకారం చేయను అని చెప్తాడు, అది దానికి శబాస్. ఇక్కడ రాజధాని అమరావతి డిక్లేర్ చేయడం ప్రమాణ స్వీకారం చేసి చెప్పడట, కానీ ఇంకో 45,000 ఎకరాలు ల్యాండ్ కావాలి. ఎందుకు అంబిగ్యూటీ? అప్పుడు వీళ్ళందరూ నోర్లు మూతపడిపోతాయి. అక్కడ గరుడ పౌర్ణమి ఏకంగా ఓ జర్నలిస్ట్కి వార్నింగ్ ఇచ్చేస్తాడు. నేను ఎత్తుకొదేసి అమరావతి విషయంలో అట్లా ఎత్తుకొదేశారు కదా సమైక్యవాదిగా మాట్లాడుతున్నప్పుడు, అప్పుడు మాట్లాడిన మాట్లాడేటి అంటే వీళ్ళకి ఇష్టమైంది అనుకో భజన, మేము భజన చేస్తాం, మీరు కూడా సచ్చినట్టు చేయండి. సార్ చూస్తే కనుక నిన్న ఒక ఏదైతే మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయో, ఇండస్ట్రీస్ ఉన్నాయో, అవి హైకోర్టుని ఎందుకు అప్రోచ్ అయినాయి సార్? రీజన్ ఏంటి? ఇప్పుడు ఇండస్ట్రియల్ పాలసీ స్ట్రైట్ లైన్లో లేదండి. ఇప్పుడు కాగ్నిజెంట్ వాడికి మళ్ళీ 99 పేస్కి ఏదో ల్యాండ్ ఇద్దామని ఒక ప్రపోజల్ ఉంది, అవుతుంది కూడా. ఇట్స్ అబౌట్ టు అంటే ఇట్స్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ గివింగ్ ఫర్ 99 పైస్. నేను దాన్ని డబ్బులు తక్కువకి ఇచ్చారనే విషయం నేను మాట్లాడలేదు. బికాస్ కంపెనీస్ లైక్ కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్ ఇలాంటివన్నీ దీస్ కంపెనీస్ రియల్లీ నీడ్ ఆఫ్ ఫర్ ఏపీ స్టేట్. ఇవాళ మీరు ఇండస్ట్రియలైజేషన్స్లో గతంలో ఏవైతే గలాభాలు ఉన్నాయో, ఇప్పుడు గోరంట్ల మాధవ్ వెళ్ళి బెదరగొట్టాడు, అయితే హెచ్ఎస్బీసీ తరలిపోయింది, ఇవన్నీ ఇడితి పడి తిప్పి ఈ విప్రోలో దానికి ఎస్సీజెడ్ ల్యాండ్లో కట్టినారు, ఎస్టీపీఐ ల్యాండ్లో ఇచ్చారు. వీటిని గవర్నమెంట్ పరంగా ఏం చేస్తుందంటే కంపెనీలు పెట్టట్లేదు. ఇఫ్ సే ఫర్ ఇన్స్టెంట్ మీకు ల్యాండ్ ఇచ్చేసామని చెప్పి ప్రెజర్ పెడుతుంది అనుకోండి గవర్నమెంట్. మాకు స్టిపులేటివ్ టైమ్స్లో బికాస్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ అండ్ ప్రజెంట్ కన్స్ట్రైన్స్లో వీఆర్ నాట్ ఏబుల్ టు, వీ మే స్టార్ట్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్, దానికి నాకు టైం టెన్యూర్ కావాలి అన్నదానికి ఓ నెగోషియేషన్కి, బార్గైనింగ్కి దే మే అప్రోచ్ రెస్పెక్ట్ టు కోర్ట్. ఇవాళ ఏమవుతుందంటే ఇండస్ట్రీ పాలసీతో సమానమై లాస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఈ రోజుకి యాక్టివిటీస్ అయితే స్టార్ట్ అవ్వగలదు కదా. యాక్టివిటీ స్టార్ట్ చేయమని ప్రెజర్ పెడుతున్నప్పుడు ఒక ఆప్షన్ కోర్టు పరంగా ఎక్స్ప్లోర్ చేస్తారు. ఇఫ్ దే కెన్ ఎక్స్ప్రెస్ దర్ డిఫికల్టీ. ఇప్పుడు ప్రభుత్వంకి డైలాగ్ ఓపెన్ చేస్తారు మాతో కావట్లేదండి అని, అది కోర్టు పరంగా అయిందనుకోండి, దెల్ గివ్ సమ్ కన్సిడరేషన్స్. ఆ కన్సిడరేషన్స్కి గవర్నమెంట్ కూడా కట్టుబడి ఉండాలి. మీరు ఇచ్చారు ల్యాండ్ బాగానే ఉంది, వాళ్ళు స్టార్ట్ చేయమంటే వాళ్ళకి ఫైనాన్షియల్ ఎబిలిటీస్ ఇవి, లేదా ప్రాజెక్ట్ క్రెడెన్షియల్స్ ఇవి, వీటిలన్నిటికీ ఎవరు చేస్తారు అన్న దగ్గర గవర్నమెంట్కి ఒక డైరెక్షను కంపల్సరీగా కోర్టు ఇస్తుంది. ఇప్పుడు దానికి 10 ఏళ్ళు టైంలో మీరు కనుక ఇండస్ట్రీ స్టార్ట్ చేయకపోతే గవర్నమెంట్ ల్యాండ్ వెనక్కి తీసుకుంటుంది. ప్లీజ్ ఎక్స్టెండ్ ఫర్ అనదర్ 5 years. ఏమవుతుంది? ఆ ల్యాండ్ అలొకేషన్లో ఇది ఇన్ఫోసిస్ పేరు మీద ఉంటుంది కదా, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో అట్లాంటివి ఏమవుతాయి అన్నది కోర్టు డైరెక్షన్స్ మీద ఆధారపడి ఉంటాయి.